దిశా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి లడ్డు ప్రప్రథమంగా తయారైనటువంటి సంవత్సరము అది లడ్డుగా కాకుండా తీపి బూందీగా తయారైంది. అది 1804వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాతకి 1940వ సంవత్సరంలో అది లడ్డూగా రూపాంతరం చెందింది. ఆ తర్వాతకి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి 1950వ సంవత్సరంలో ఏర్పడి విశేషంగా భక్తులందరికీ కూడా చాలా కొద్ది మొత్తంలోనే లడ్డూలు భక్తులందరికీ కూడా వచ్చేవట. రాను రాను 2001వ సంవత్సరం నాటికి భక్తులందరికీ కూడా ఎన్ని కోరుకుంటే అన్ని లడ్డూలు ఇచ్చే విధంగా ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరికీ తెలవనటువంటి విషయం ఏమిటంటే స్వామివారి లడ్డూకి ఒక కొలమానం ఉంది. దాన్ని స్వామివారి యొక్క పడి అని పిలుస్తారు. 51 లడ్డూలు పట్టేటువంటి ఒక ట్రే ఉంటుంది. అలా స్వామివారి యొక్క లడ్డూలను అందులో అమర్చి అసలు ప్రప్రథమంగా ఈ లడ్డూలని ఉదయాన్నే స్వామివారికి మొదటి గంట హారతి కొట్టగానే తయారు చేసినటువంటి లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్లి నివేదన చేసి అదే పదార్థాన్ని అన్ని రకాల లడ్డూల్లో కూడా కలిపి భక్తులకు నివేదన చేయడం, భక్తులకి ఇవ్వడం జరుగుతుంది నైవేద్యంగా. అయితే అన్ని రకాల లడ్డూలు అంటే ఎన్ని రకాల లడ్డూలు ఉంటాయంటే 3 రకాల లడ్డూలు ఉంటాయి. మనందరికీ పంచేటువంటి, మనందరికీ తెలిసినటువంటి లడ్డు కళ్యాణ లడ్డు, అలాగే ఆస్థాన లడ్డు అని ఉంటుంది. ఈ ఆస్థాన లడ్డు అంటే ఏమిటంటే మనకు విశేషంగా ఉగాది ఆస్థానము, దీపావళి ఆస్థానము అని కొన్ని ఆస్థాన లడ్డులు ఇచ్చేటువంటి వారు. ఆ తర్వాతకి మనందరికీ కూడా మన పరిభాషలో మనం చెప్పుకునేటువంటి చిన్న లడ్డూలు, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క నైవేద్యానికి కాను పోట్టు అంటారు. అంటే ఈ లడ్డు తయారు చేసేటువంటి ప్రదేశాన్ని పోర్టు అని కూడా పిలుస్తారు. ఈ యొక్క పోర్టుకు సంబంధించినటువంటి ప్రదేశంలో తయారు చేస్తున్నప్పుడు ఆ తయారీ అంతా కూడా పోర్టు పేషియార్ యొక్క సమక్షంలో జరుగుతూ ఉంటుంది. అంటే ఎటువంటి నియమాలు నిబంధనలు తయారు చేసేంత వరకు ఎలా చేస్తున్నారు అని. కానీ ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా సామాగ్రంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారి దగ్గరికి వచ్చినటువంటి తయారు చేయడానికి కావాల్సినటువంటి శనగపప్పు, అలాగే బెల్లము, పటిక బెల్లము, కాజు, అలాగే ఎండు ద్రాక్ష, అలాగే బాదము, పచ్చ కర్పూరము, ఈ పదార్థములన్నీ కూడా వేసి తయారు చేస్తారు. ఇక్కడ అసలు వచ్చిన గొడవ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి ఆ దేవస్థానం మీద ఎక్కువ ఆదాయం వస్తుండడంతో రాజకీయ నాయకులు రాజకీయ రంగు పులుముకుందో ఆ రాజకీయవాదులందరూ కూడా వచ్చేసి వారి హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని స్వామివారికి వచ్చే ఆదాయం ఎంత, స్వామివారికి వచ్చేటువంటి ఖర్చు ఎంత, స్వామివారికి ఏది ఖర్చు పెట్టాలి, ఏది ఇవ్వాలి, ఇవన్నీ కూడా వేరే వేరే ఇతర మతస్థులు కూడా ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క వ్యవస్థకు దారితీశారు. ఇంత దారుణమైన పరిస్థితి అసలు ఏ ధర్మంలో కూడా ఉండదేమో. ఎందుకంటే హైందవ ధర్మంలో విశేషంగా వారు సంపాదించింది అన్ని మతాల వారికి కూడా యథేచ్ఛగా పంచిపెట్టేటువంటి వ్యవస్థ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థకు సంబంధం లేకుండా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా అయితే ఉందో అలాగే విశేషంగా నడుపుతూ అన్ని రకాలైనటువంటి సేవలు కూడా స్వామివారికి అందాలి అనేటువంటిదే మా యొక్క తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి నుంచి కూడా మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాము. మన యొక్క హైందవ బంధువులందరికీ కూడా కోరేది ఏమిటంటే అందరూ కూడా ఈ యొక్క విషయానికై ఈ యొక్క వీడియోని అందరూ షేర్ చేయండి, నలుగురికి తెలిసేట్టు చేయండి. స్వామివారి లడ్డూకి ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఇంకెప్పుడు మన యొక్క ధర్మానికి సంబంధించినటువంటి దాడులు జరగకుండా కాపాడండి అని చెప్పి అందరినీ కూడా ఈ యొక్క దిశా టీవీ తరఫున కోరుకుంటున్నాను. మరి ఒకసారి దిశా గాయత్రి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.